ఏమంటే మీకు మేము దళితులు చేసిన అన్యాయం ఏంటండి? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారి దగ్గర నుంచి మీ దాకా దళితులే కదా మీకు ఓట్ బ్యాంక్గా ఉండి ఆయన్ని ముఖ్యమంత్రి చేసాం. తర్వాత మీరు పోటీ పెట్టిన వెంటనే 67 సీట్లకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేసాం. మా ప్రాణాలు కూడా అటుపెట్టి పనిచేసాం. మొన్నటికి మొన్న 19లో కూడా మీకోసమే కదా మేము పనిచేసాం. 19లో మీరు గెలిచినప్పుడు మీకోసం పనిచేసిన వాళ్ళు మేము కూడా, నాతో సహా. కానీ గెలిచిన తర్వాత ఏం పాపం చేసామండి? మొట్టమొదట డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ మాదిగా డాక్టర్ గారిని రోడ్డు మీద ఇచ్చి కొట్టి చంపించారు. ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక అతన్ని అమెరికాలో ఒక పోలీస్ ఆయన అలా తొక్కి పడితే ఆయన ఊపిరాడికి చచ్చిపోతే ఆ రోజున అమెరికా అధ్యక్షుడు కూడా బంకర్లో దాక్కునే స్థాయి ఉద్యమం జరిగింది. అట్టుడికిపోయింది అమెరికా. అలాంటిది రాష్ట్రంలో అలాంటి జార్జ్ ఫ్లాయిడ్ని ఎంతమందిని తయారు చేశారు జగన్ గారు మీరు? ఒక డాక్టర్ సుధాకర్ గారు, ఓ చీరాల కిరణ్ కుమార్, ఒక అచ్చెన్న, ఒక ఈ సుబ్రహ్మణ్యం, అక్కడేమో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసి ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టి ఏం పాపం చేశామేమో అడుగుతున్నాను. మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ కుటుంబం కోసం ఓట్ బ్యాంకుగా ఉండటం అదేనా మేము చేసిన పాపం? మమ్మల్ని ఎవరైతే కొడితే వాళ్ళని దాస్తారా? మమ్మల్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? నేరం చేసిన వాడిని అతనే ఒప్పుకున్నాడు. అనంతబాబు ఒప్పుకునే నేరం చేశానని జైలుకి పోయాడు. ఆ జైల్లోని బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీరు ఊరేగింపుల్లో తీసుకొస్తారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సమాజం మీద ఇంత కక్ష ఎందుకు? ఏం పాపం చేశాం మేము? ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గొలగరాయి తగిలింది ఎలక్షన్ ముందు. హత్యా ప్రయత్నం అని గోలగోలు చేసి గగ్గోలు చేశారు. 2019 ఎలక్షన్కి ముందు చిన్న సూదిలాగా చిన్నది ఏదో డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే సిరంజి గుచ్చుకుంటుంది కదా, అంత గుచ్చుకుంటే అయ్యి బాబాయ్ చచ్చిపోయాడు, అంతే చచ్చిపోయాడు. ఇది హత్యా ప్రయత్నం ఇదని చెప్పి గగ్గోలు పెట్టారు. ఎవరినో భోజనీ కంటే కాదు నన్నే అన్నాడు, భోజనీ కంటే పలానా తిట్టు, మా అమ్మని తిట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే మిమ్మల్ని ఒక మాట అంటేనే అదేదో రాష్ట్ర సమస్యలాగా, మీకు చిన్న గాయం తగిలితేనే అదేదో ప్రాణాన ప్రమాదంలాగా మీరు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికేలా చేస్తారు. అంటే మా పిల్లల్ని చంపేశారండి. చంపేసి ఆ శవాలను తీసుకెళ్ళి ఇళ్ల ముందు విసిరేస్తే మీరు ఆ నేరస్తులకి మీరు ఎలా కొమ్ము కాస్తున్నారు? మీరు ఆ నేరస్తులను ఎలా వెనకేసుకొస్తారు?